అస్సలాము అలైకుం రెహ్మతుల్లాహి వబర్కాతుహు. ఏ వ్యక్తి అయితే సహనాన్ని వహిస్తాడో, అలాగే ఇతరుల తప్పులను క్షమిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి చాలా ధైర్యం కలిగిన వ్యక్తిగా పేర్కొనబడతాడు. మనం ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తాము అంటే, వారి యొక్క లోపాలను ఎత్తి చూపడం, వారి తప్పులను క్షమించకుండా ఉండటం చేస్తామో, ప్రళయ దినం నాడు అల్లా తాలా కూడా మనతో అలాగే వ్యవహరించడం జరుగుతుంది. మనం ఎదుటి వారి యొక్క తప్పులపై పర్దా వేసినప్పుడు అల్లా ప్రళయ దినం నాడు మన యొక్క తప్పులపై పర్దా వేయటం జరుగుతుంది. భూమి మీద ఎవరైతే ప్రవక్తలను అనుసరించరో వారిని అల్లా తాలా బాధ్యత తీసుకోరు. ప్రళయ దినం నాడు ఆ వ్యక్తి నరకాగ్నిలో శిక్షను అనుభవిస్తూ, అల్లా నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వు అని నేను వెళ్ళి నీ పద్ధతులు ఆచరిస్తాను అని ప్రాధేయపడుతూ ఉంటాడు. కానీ అల్లా తాలా నీకు చాలాసార్లు భూమి మీద అవకాశం ఇచ్చాను, కానీ దానిని నువ్వు వినియోగించుకోలేవు, ఇప్పుడు తిరిగి వెళ్ళడం అసంభవం అని చెప్తారు.